హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు మీకు వెరైటీగా ఇవి చూపించాలనుకుంటున్నాను. ఇవి ఏమనుకుంటున్నారు? మష్రూమ్స్. సో న్యాచురల్ మష్రూమ్స్ అన్నమాట. ఇవి ఈ సీజన్లో అంటే వర్షాకాలంలోనే ఇవి మనకి ఎక్కువ మట్టి ఉండి పెద్ద ఖాళీ స్థలం ఉన్న ప్లేసెస్లో మాత్రమే దొరుకుతాయి. మనకు వచ్చేవి ఆ మష్రూమ్స్ ఆర్టిఫిషియల్ మష్రూమ్స్. సో ఇక్కడ వరకు కట్ చేసి మొగ్గలు అనమాట. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, దొరకవు అనమాట. సో మాకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వైపు బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది, తెలుసు కదా మష్రూమ్స్. సో ఈ కర్రీ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో మష్రూమ్స్ మొగ్గలు ఇదిగోండి. మష్రూమ్స్ మార్నింగ్ చూపించాను కదా, వాటిని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద మష్రూమ్స్ అయితే 2 పీసెస్ ఇలాగా ఆ మొగ్గను కట్ చేసుకోవాలి. కిందన పీసులు ఉంటాయి కదా, చిన్న చిన్న పీసులు అంటే చిన్నవి కొంచెంగా తీసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా కాడ, చిన్న కాడే తీసుకోవాలి అంతే, పూర్తి కాడని మనం యూజ్ చేయకూడదు. సో ఇలాగా మష్రూమ్ని కట్ చేసుకొని చక్కగా వాష్ చేసుకొని తర్వాత ఇలాగా ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ఇక మష్రూమ్స్ రెడీ చేసుకున్న మష్రూమ్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేయాలి. వేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో లైక్ చికెన్ని మ్యారినేట్ చేసినట్టే. ఓకే, ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చిన్న చిన్న స్పూన్స్లో ఉన్నాయి కదా చూడటానికి. సో ఇలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ½ అన్ అవర్ వదిలేయాలి. ఇప్పుడు మష్రూమ్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మరగాలి. ఆయిల్ మరిగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని వేసి చక్కగా గోల్డిష్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని వేపుకోవాలి. ఇదిగోండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి అంటే బాగా వేగిపోవాలన్నమాట ఉల్లిపాయ, పచ్చివాసన రాకుండా. సో ఇప్పుడు మనం ముందుగానే ఉప్పు, పసుపు వేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేయాలి. మష్రూమ్స్ అన్నిటినీ కూడా ఇందులో వేసి బాగా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం లిడ్ని ప్లేస్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ అయిపోయింది. ఇదిగోండి ఈ 5 మినిట్స్లో కర్రీ ఇలాగా మగ్గుతుందన్నమాట. ఈ టైంలోనే మనం కొంచెం గరం మసాలా అంటాం కదా, ఇంట్లో తయారు చేసుకున్నదైతే ఓకే, లేకపోతే మీరు రెగ్యులర్గా ఏ మసాలానైతే వాడుతున్నారో ఆ మసాలాని ఇందులో వేసేయాలి. వాటర్ అస్సలు వేయకూడదు, మసాలాలో బాగా ఇది మగ్గాలన్నమాట. ఓకే, సో మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. అయ్యా, సో లిడ్ ప్లేస్ చేసుకోవాలి. ఇది ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మనం కారాన్ని కూడా ఇందులో వేసేయాలి. కారం బాగా ముక్కలకి పట్టాలి. ఇప్పుడు ఒక టమాటాని ఇలాగా గ్రైండర్లో బాగా క్రష్ చేసుకొని ప్యూరీ తయారు చేయాలన్నమాట. టమాటో ఓన్లీ 1 టమాటో చాలు. సో ఈ టమాటో ప్యూరీని ఇందులో వేసేయాలి. వేసేసి టమాటా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఇలాగా ఉడకబెడదాం. ఓకే, కొంచెం వాటర్ని కూడా వేసేసి మళ్ళా లిడ్ని ప్లేస్ చేసేసి బాగా ఉడకనివ్వాలి. చూద్దాం ఆవిరి. సో ఇదిగోండి మష్రూమ్ కర్రీ కంప్లీటెడ్. ఇలా దగ్గరికి చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇది ఇంచుమించు ఒక
20 to 25 మినిట్స్ పడుతుందండి. ఎందుకంటే ఇవి న్యాచురల్ మష్రూమ్స్ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. ఫ్లేవర్ అదిరింది. సో మీరు కూడా చేసుకోండి మష్రూమ్ కర్రీ. థ్యాంక్ యూ.